ఓకే, మనం లాస్ట్ క్లాస్లో మనం బాబర్ గురించి, హుమాయూన్ గురించి, అక్బర్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం జహాంగీర్ గురించి తెలుసుకుందామండి. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా మనం బాబర్ గురించి చెప్పుకున్నాం. తర్వాత వచ్చిన హుమాయూన్ గురించి చెప్పుకున్నాం. అట్లాగే మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడిగా మనం అక్బర్ని చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం అక్బర్ కుమారుడైన జహాంగీర్ గురించి తెలుసుకుందాం. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ 1526 నుంచి 1530 వరకు ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తర్వాత వచ్చిన హుమాయూన్ 1530 నుంచి 1540 వరకు పరిపాలించాడు. తిరిగి 1555 నుంచి 1556 వరకు పరిపాలించడం జరిగింది. హుమాయూన్ ప్రవాస జీవితం పర్షియా దేశానికి జీవితం కోసం పర్షియాకి ప్రవాస జీవితం గడపడానికి వెళ్ళినప్పుడు మార్గ మధ్యంలో అమర్కోట్లో ఈ యొక్క అక్బర్ జన్మించినట్లు మనం చెప్పుకున్నమాట. హుమాయూన్ తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే అక్బర్. అక్బర్ 1556 నుంచి 1605 వరకు ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లు మనం చెప్పుకున్నాం. మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడిగా మనం అక్బర్ని చెప్పుకోవచ్చు. ఈయన యొక్క పరిపాలనా కాలం 1556 నుంచి 1605 వరకు మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క అక్బర్ అనేక దండయాత్రలు చేశాడని, అట్లాగే ఇతడు ఒక నూతన మతాన్ని కూడా స్థాపించాడని మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నమాట. అక్బర్ 1561లో మాల్వా దండయాత్ర మొదలు చివరిది అసిర్గర్ దండయాత్ర వరకు అనేక దండయాత్రలు సాధించాడు. అట్లాగే గుజరాత్ మీద దండయాత్రకి చిహ్నంగా లేదా గుర్తుగా బులంద్ దర్వాజా అనే కట్టడాన్ని నిర్మించాడని, అట్లాగే ఫతేపూర్ సిక్రీ అనే ఒక నూతన రాజధాని నగరాన్ని నిర్మించి అక్కడ ఇబాదత్ ఖానా అనే ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించి అక్కడ ఒక అమోఘత్వ ప్రకటన జారీ చేసి ఉలేమాలను తొలగించి ఇతడే ఈ యొక్క రాజకీయ విషయాలే కాకుండా మత విషయాల్లో కూడా జోక్యం చేసుకుని ఒక నూతన మతాన్ని కూడా స్థాపించాడని మనం చెప్పుకున్నాం. దాని పేరే దీన్-ఇ-ఇలాహీ, అంటే దేవుని యొక్క మతంగా మనం చెప్పుకున్నాం. ఈ యొక్క దీన్-ఇ-ఇలాహీ మతంలో సూత్రాలుగా మాంసాహార విసర్జన అని, అట్లాగే ఒకరినొకరు కలుసుకున్నప్పుడు అల్లాహు అక్బర్ అని సంబోధించుకోవాలని మనం చెప్పుకున్నమాట. ఇక్కడ అల్లా అంటే దేవుడు, అక్బర్ అంటే గొప్పవాడు, దేవుడు గొప్పవాడని ఒకరినొకరు సంబోధించుకోవాలని మనం చెప్పుకోవడం జరిగిందన్నమాట. ఈరోజు క్లాస్లో మన అక్బర్ తర్వాత వచ్చిన జహాంగీర్ గురించి తెలుసుకుందాం. ఆల్ ఆఫ్ యు సీ ద ఇమేజ్ జహాంగీర్. ఈ యొక్క పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి పేరే మనకి జహాంగీర్. ఈ యొక్క జహాంగీర్ యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 1605 నుంచి 1627 వరకు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళందరినీ కూడా తొలి మొఘల్ చక్రవర్తులుగా మనం చెప్పవచ్చు. తర్వాత వచ్చిన బహదూర్ షా, జహాందర్ షా, మహమ్మద్ షా, ఫరూక్ షియర్ వీళ్ళందరూ కూడా కడపటి మొఘల్ చక్రవర్తులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈరోజు క్లాస్లో మనం జహాంగీర్ గురించి తెలుసుకుందాం. జహాంగీర్ ఆల్సో స్పెల్డ్ జహాంగీర్, ఒరిజినల్ నేమ్ నూరుద్దీన్ మహమ్మద్ సలీం. యాక్చువల్గా అయితే మన జహాంగీర్ని JEHANGIR కింద కూడా పలకొచ్చు అన్నమాట. యాక్చువల్గా అయితే జహాంగీర్ యొక్క అసలు పేరు ఏంటంటే నూరుద్దీన్ మహమ్మద్ సలీం. నూరుద్దీన్ మహమ్మద్ సలీం అట. జహాంగీర్ యొక్క అసలు పేరు ఏంటి? సలీం అట, షార్ట్కట్లో చెప్పాలంటే. తర్వాత చక్రవర్తి అయిన తర్వాత జహాంగీర్ అని బిరుదు వచ్చిందన్నమాట. ఈ యొక్క జహాంగీర్ అనేవాడు ఆగస్టు 31వ తారీఖున 1569లో ఫతేపూర్ సిక్రీలో జన్మించాడనమాట. ఎక్కడండి? ఆగస్టు 31, 1569 సంవత్సరంలో ఈ యొక్క అక్బర్కి జన్మించాడనమాట ఫతేపూర్ సిక్రీలో. చనిపోయింది ఎప్పుడంటే అక్టోబర్ 28వ తారీఖు 1627 సంవత్సరంలో చనిపోయాడు. ఇతన్ని లాహోర్లో చనిపోయాడు. సమాధి కూడా అక్కడే ఉంది, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నమాట. ఈయన మొఘల్ చక్రవర్తిగా 1605 నుంచి. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం ఈ యొక్క జహాంగీర్ యొక్క అసలు పేరు ఏంటంటే నూరుద్దీన్ మహమ్మద్ జహాంగీర్. జహాంగీర్ యొక్క అసలు పేరు ఏంటంటే నూరుద్దీన్ మహమ్మద్ జహాంగీర్ అండి. జహాంగీర్ యొక్క అసలు పేరు ఏంటి? నూరుద్దీన్ మహమ్మద్ జహాంగీర్. చక్రవర్తి ఎవరంటే జహాంగీర్. బాబర్ తర్వాత హుమాయూన్, హుమాయూన్ తర్వాత అక్బర్, అక్బర్ తర్వాత జహాంగీర్, జహాంగీర్ తర్వాత షాజహాన్, షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. వీళ్ళు మొఘల్ చక్రవర్తులుగా అధికారంలో రావడం జరిగిందన్నమాట. మనం ఈరోజు క్లాస్లో మనం జహాంగీర్ గురించి తెలుసుకుందామండి. జహాంగీర్ అసలు పేరు ఏంటంటే నూరుద్దీన్ మహమ్మద్ సలీం. సలీం అనేది అతని యొక్క అసలు పేరు అన్నమాట. ఈయన ఎక్కడ పుట్టారంటే ఫతేపూర్ సిక్రీలో జన్మించడం జరిగిందన్నమాట. ఫతేపూర్ సిక్రీలో ఆగస్టు 31వ తారీఖున 1569లో జన్మించారు. చనిపోయింది అక్టోబర్ 28, 1627లో చనిపోయారు. 58 సంవత్సరాల వయసులో ఈయన చనిపోవడం జరిగింది. ఈయన మొఘల్ వంశస్థుకు చెందినవాడు, అక్బర్ యొక్క కుమారుడు అన్నమాట, జ్యేష్ఠ కుమారుడు. ఇతని యొక్క భార్య లేదా స్పౌస్ నూర్జహాన్, ఫాదర్ ఏమో అక్బరు, సన్ ఏమో షాజహాన్.
ఓకే, ఈ యొక్క తన ప్రిన్స్ సలీం వాజ్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ది ఎంపరర్ అక్బర్. ఈ యొక్క సలీం లేదా జహాంగీర్ అనేవాడు అక్బర్ యొక్క జ్యేష్ఠ కుమారుడు అండి. హూ ఎర్లీ మార్కెట్ సలీం టు సక్సీడెడ్ హిమ్. Impatient for power, however, Salim revolted in 1599 while Akbar was engaged in the Deccan. 1599లో ఈ యొక్క జహాంగీరు తిరుగుబాటు చేయడం జరిగిందన్నమాట. తండ్రికి మీద వ్యతిరేకంగా అధికారం కోసం తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ యొక్క అక్బరు డక్కన్లో ఉన్నారన్నమాట. అక్బర్ ఆన్ హిస్ డెత్ బెడ్ కన్ఫర్మ్ సలీం యాజ్ హిస్ సక్సెసర్. కానీ అక్బరు తన యొక్క చివరి రోజుల్లో ఈ యొక్క ప్రాణం పోయే స్థితిలో ఉండగా ఇతన్ని చక్రవర్తిగా ప్రకటించారన్నమాట చివరి రోజుల్లో. ద న్యూ ఎంపరర్ చోజ్ ద పర్షియన్ నేమ్ జహాంగీర్. తర్వాత ఇతను జహాంగీర్ అనే బిరుదుతో పట్టాభిషేక్తి రావడం జరిగిందన్నమాట. వరల్డ్ సీజర్ అనే బిరుదు మాట. జహాంగీర్ అంటే అర్థం ఏంటంటే వరల్డ్ సీజర్ యాజ్ ఈజ్ రీన్ నేమ్. ఓకే, ఈ విధంగా మనకి బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా, తర్వాత వచ్చిన హుమయూన్, తర్వాత అక్బర్, తర్వాత జహాంగీర్, తర్వాత షాజహాన్, తర్వాత ఔరంగజేబ్, వీళ్ళు మనం మొఘల్ చక్రవర్తులుగా మనం చెప్పొచ్చండి. తర్వాత జహాంగీర్ కంటిన్యూడ్ ఈజ్ ఫాదర్స్ ట్రెడిషన్స్. జహాంగీర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఫాదర్ యొక్క సాంప్రదాయాలను పాటించడం జరిగిందన్నమాట. ఈ వార్ విత్ ద రాజపుట్ ప్రిన్సిపాలిటీ ఆఫ్ మేవర్ వాజ్ ఎండెడ్ ఇన్ 1614 ఆన్ జనరస్ టర్మ్స్. ఇతడు రాజపుత్రులతో యుద్ధం చేసి 1114లో వాళ్ళతో ఒప్పందం చేసుకుని కంప్లీట్ చేశాడు అన్నమాట రాజపుత్రుల మీద దాడిని. అట్లాగే ఇతడు క్యాంపెయిన్స్ అగైనెస్ట్ అహ్మద్ నగర్ ఇనిషియేటెడ్ అండర్ అక్బర్స్ రూల్ వర్ కంటిన్యూడ్ ఫుల్ఫిల్లీ విత్ మొఘల్ ఆర్మ్స్ అండ్ డిప్లొమసీ ఆఫ్టెన్ థ్రోటెడ్ బై ద ఏబుల్ అబ్సి సాలిం మాలిక్ కంబర్. ఇతడు అట్లాగే అహ్మద్ నగర్ మీద కూడా దాడి చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి అక్బరు తర్వాత జహాంగీర్ అధికారంలో రావడం జరిగింది. జహాంగీర్ లైక్ హిస్ ఫాదర్ వాజ్ నాట్ ఏ స్ట్రిక్ట్ సున్నీ ముస్లిం. ఈ అలౌడ్ ఫర్ ఎగ్జాంపుల్ ద జేసిడ్స్ టు డిస్ప్యూట్ పబ్లిక్లీ విత్ ముస్లిం ఉలేమా. ఇతని తండ్రిలాగా ఇతను స్ట్రిక్ట్గా ఉండేవాడు కాదు. ఇతను సున్నీ ముస్లిం అని ఇతను స్ట్రిక్ట్గా చెప్పలేమాట ఇతని తండ్రిలాగా. ఇతడు ఏంటంటే జీసుట్లు అనే ఈ యొక్క క్రైస్తవ మతాచార్యులను కూడా పబ్లిక్గా ఈ యొక్క వాళ్ళని ఏంటంటే ఉలేమాల కింద కన్వర్ట్ చేయడానికి కూడా చూసేవాడు అన్నమాట ఈ యొక్క జేసూట్స్ని. అంటే వాళ్ళని ఏంటి క్రైస్తవుల్ని ముస్లింల కింద కూడా మార్చడం జరిగింది. కానీ అక్బర్ అట్లా కాదన్నమాట. అక్బరు మత సహనం కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆఫ్టర్ 1611 జహాంగీర్ యాక్సెప్టెడ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ పర్షియన్ వైఫ్ మెహరునిసా. 1611లో జహాంగీర్ ఈ యొక్క పర్షియన్ వనిత అయిన ఈ యొక్క మెహరునిసాని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె యొక్క ఫాదర్ పేరు ఏంటంటే ఇత్ముద్దౌలా అండ్ యర్ బ్రదర్ అసఫ్ ఖాన్. అతని యొక్క ఫాదర్ పేరు అమ్మాయి నూర్జహాన్ యొక్క ఫాదర్ మెహరునిసా యొక్క ఫాదర్ పేరేమో ఇత్ముద్దౌలా, ఆమె యొక్క సోదరుడి పేరేమో అసఫ్ ఖాన్ అన్నమాట. టుగెదర్ విత్ ప్రిన్స్ ఖుర్రం దట్ క్లిక్ డామినేటెడ్ పాలసీస్ అంటిల్ 1622. వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క జహాంగీర్ యొక్క కుమారుడైన ప్రిన్స్ అయిన ఖుర్రంతో కలిసి 1622 వరకు ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల యొక్క విధానాన్ని ప్రభావితం చేయడం జరిగిందన్నమాట. దేర్ ఆఫ్టర్ జహాంగీర్స్ డిక్లైనింగ్ ఇయర్స్ వర్ డార్కెండ్ బై ఏ బ్రీచ్ బిట్వీన్ నూర్జహాన్ అండ్ ప్రిన్స్ ఖుర్రం. కానీ తర్వాత చివరి రోజుల్లో ఈ యొక్క ఖుర్రము నూర్జహాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం కూడా జరిగిందన్నమాట 1622 నుంచి 1625 మధ్య. ఇన్ 1626 జహాంగీర్ వాజ్ టెంపరరీ ప్లేస్డ్ అండర్ డ్యూరెస్ బై మహమ్మద్ ఖాన్ అనదర్ రైవల్ ఆఫ్ నూర్జహాన్. కానీ జహాంగీర్ యొక్క అధికారం 1626లో కొన్ని రోజులు పోవడం జరిగిందన్నమాట. అప్పుడు ఇతని యొక్క సేనాని అయిన మహమ్మద్ ఖాన్ తిరుగుబాటు చేసి 100 రోజులు ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగిందన్నమాట. మహమ్మద్ ఖాన్ అనే ఈ యొక్క మొఘల్ సేనాని 100 రోజులు ఈ యొక్క జహాంగీర్ వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం కూడా జరిగిందన్నమాట. ఈ విధంగా జహాంగీర్ ఎప్పుడు చనిపోయాడంటే జహాంగీర్ డైడ్ వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు లాహోర్. జహాంగీర్ కాశ్మీర్ నుంచి లాహోర్కి ప్రయాణిస్తుండగా చనిపోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క జహాంగీర్ యొక్క పరిపాలన కాలం మనం 1605 నుంచి 1627 వరకు చెప్పుకున్నమాట. ఈ యొక్క జహాంగీర్ యొక్క సమాధిని అతని కుమారుడైన షాజహాన్ జహాంగీర్ చనిపోయిన 10 రోజుల తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్లోని లాహోర్లో ఈ యొక్క జహాంగీర్ యొక్క సమాధిని నిర్మించడం జరిగిందన్నమాట. జహాంగీర్ ఏ హెవీ డ్రింకర్ అండ్ ఓపియం ఈటర్ అంటిల్ ఎక్సెస్ టాట్ హిమ్ కంపారిటివ్ మోడరేషన్. ఈ యొక్క జహాంగీర్ ఈ విధంగా పతనమైపోవడానికి కారణం ఏంటంటే జహాంగీర్కి బాగా మత్తుకు బానిసమాట. ఎప్పుడు కూడా ఆల్కహాల్ ఇష్టమాట, ఎప్పుడు కూడా తాగుతానండి కూడా, అట్లాగే నల్ల మందుకు కూడా బానిసమాట ఈ యొక్క జహాంగీర్. కానీ జహాంగీర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగ్రాలో న్యాయ గంట అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది.
అట్లాగే పరిశుద్ధ శాసనాలు కూడా జారీ చేశాడనమాట. అక్బర్ అనగానే మనకి ఈ యొక్క జహంగీర్ అనగానే మనకి అక్బర్ యొక్క జ్యేష్ఠ కుమారుడిగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే పరిశుద్ధ శాసనాలు జారీ చేసిన మొఘల్ చక్రవర్తిగా చెప్పుకోవచ్చు. అట్లా ఆగ్రాలో న్యాయగంట ఏర్పాటు చేసిన చక్రవర్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇతడు చనిపోవడానికి, ఇతని యొక్క పరిపాలన విఫలం అవడానికి, ఇతడు 58 సంవత్సరాల వయసులో చనిపోవడానికి కారణం ఏంటంటే ఇతడు బాగా త్రాగుడికి బానిస, అట్లాగే నల్ల మందుకు కూడా బానిస అన్నమాట. ఇతడు చనిపోయిన తర్వాత ఇతని కుమారుడైన షాజహాన్ ఇతని యొక్క సమాధిని పాకిస్తాన్లోని లాహోర్లో నిర్మించడం జరిగిందన్నమాట. ఈ యొక్క జహంగీర్ పర్షియన్ సంస్కృతిని యొక్క మొఘల్ సామ్రాజ్యంలో ఈ యొక్క ఎంకరేజ్ చేయడం లేదా ప్రోత్సహించడం జరిగిందన్నమాట. ఈ పొసెస్డ్ ఏ సెన్సిటివ్ టు నేచర్ అండ్ అక్యూట్ పర్సెప్షన్ ఆఫ్ హ్యూమన్ క్యారెక్టర్ అండ్ అన్ ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీ విచ్ ఎక్స్ప్రెస్ ఇన్ ఎన్ అన్మ్యాచ్డ్ ప్యాటర్నైజ్ ఆఫ్ పెయింటింగ్. మొఘల్ పెయింటింగ్ రీచ్డ్ ఏ హై లెవెల్ ఆఫ్ ఎలిజెన్స్ అండ్ రీచ్నెస్ డ్యూరింగ్ హిజ్ రీన్. మనకి మొఘల్ చక్రవర్తుల యొక్క జహంగీర్ కాలంలోనే మొఘల్ యొక్క చిత్రలేఖనం అనేది చాలా అత్యున్నత స్థాయిని లేదా పతాక స్థాయిని అందుకున్నట్లు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మొఘల్ యొక్క పరిపాలన కానీ లేదా సంస్కరణ కానీ అక్బర్ కాలంలో ఏ విధంగా ఉన్నత స్థాయిని అందుకున్నాయో అట్లాగే మొఘల్ కాలంలో ఈ యొక్క చిత్రలేఖనం అనేది జహంగీర్ పరిపాలన కాలంలోనే అత్యున్నత స్థాయిని అందుకున్నట్లు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ అనేవాడు ఏ విధంగా అయితే తన పేరు మీద తుజ్కీ బాబరీ అనే ఆత్మకథను రాశాడో అట్లాగే జహంగీర్ కూడా తన పేరు మీద ఒక ఆత్మకథను రాసుకున్నాడు అనమాట. దాని పేరే తుజ్కీ జహంగీరీ. తుజ్కీ జహంగీర్ అనే ఒక ఆత్మకథని ఇతను పర్షియన్ భాషలో రాయడం జరిగిందన్నమాట. మనకి మొఘల్ చక్రవర్తుల్లో ఆత్మకథ లేదా వారి గురించి వారు రాసుకున్న ఆటోబయోగ్రఫీ లేదా ఆటోగ్రఫీ అనేది ఇద్దరు మొఘల్ చక్రవర్తులు రాశారు. మొదటి వాడేమో బాబర్, రెండో వాడేమో జహంగీర్ అండి. జహంగీరు తన గురించి తను రాసుకున్న స్వీయ చరిత్ర పేరే తుజుక్ ఈ జహంగరీ. తుజుక్ ఈ జహంగీరీ. దీని ఏ భాషలో రాశారంటే పర్షియన్ భాషలో రాయడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా బాబర్ని చెప్పుకున్నాం. బాబర్ తర్వాత హుమాయూన్ అధికారంలోకి వచ్చినట్టు చెప్పుకున్నాం. తర్వాత అక్బర్ అధికారంలోకి వచ్చినట్టు చెప్పుకున్నాం. తర్వాత జహంగీర్ అధికారంలోకి వచ్చినట్టు చెప్పుకున్నమాట. కానీ జహంగీరు 1605 నుంచి 1627 వరకు అంటే 22 సంవత్సరాలే పరిపాలించడం జరిగిందన్నమాట. జహంగీరు 1605 నుంచి 1627 వరకు 58 సంవత్సరాల వయసులోనే ఇతను చనిపోయాడు. ఎందువల్లంటే ఇతను మత్తుకు బానిస లేదా మరియు నల్లమందుకు కూడా బానిస అన్నమాట. ఈ యొక్క జహంగీర్ సంబంధించి జహంగీర్ వయసులో అదేంటి యువకుడుగా ఉండగా లేదా యువరాజుగా ఉండగా అతని పేరు సలీం అన్నమాట. తర్వాత ఈ యొక్క జహంగీర్ అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగిందన్నమాట. జహంగీర్ 1611లో నూర్జహాన్ పెళ్లి చేసుకున్నాడని కూడా మనం చెప్పాము. ఇప్పుడు చూడండి నూర్జహాన్ ఎవరు, ఆమె ఏంటనేది. నూర్జహాన్ని ఇతను పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. ఎవరు? ఈ యొక్క జహంగీర్ 1611లో. ఇతడు ఈమెని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగిందన్నమాట. నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏంటంటే మెహరున్నీసా. మెహరున్నీసా అంటే ఏంటంటే స్త్రీ జాతికి వెలుగు వంటిదని అర్థం అన్నమాట. నూర్జహాన్ 1611లో పర్షియన్ వనిత అయిన ఈ యొక్క నూర్జహాన్ పెళ్లి చేసుకున్నాడు. ఆమె యొక్క అసలు పేరు ఏంటంటే మెహరున్నీసా. మెహరున్నీసా అంటే అర్థం ఏంటంటే స్త్రీ జాతికి వెలుగు ఉంటుందని అర్థం అన్నమాట. ఈమె ఎక్కడ జన్మించిందంటే 1577లో ప్రస్తుతం కాందహార్లో జన్మించిందన్నమాట. కాందహార్ అనేది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉందన్నమాట. ప్రస్తుతం కాందహార్నే అండ్ ఆఫ్ఘనిస్తాన్నే ప్రస్తుతం కాందహార్నే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్గా పిలుస్తున్నారు, లేదా ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ ఉందన్నమాట. ఈమె 1577 సంవత్సరంలో కాందహార్లో జన్మించారు. అది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉంది. చనిపోయిందేమో 1645లో లాహోర్లో చనిపోయారు. ఈ లాహోర్ అనేది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉందన్నమాట. డిఫెక్ట్ రూలర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద లేట్ ఇయర్స్ ఆఫ్ ది రీన్ ఆఫ్ ఎర్ హస్బెండ్ జహంగీర్ హూ వాజ్ ఎంపరర్ ఫ్రమ్ 1605 to 1627. ఈమె తన యొక్క భర్త అయిన జహంగీర్ యొక్క పరిపాలనా కాలపు చివరి రోజుల్లో ఈమె వాస్తవ పరిపాలనా అధినేతగా వ్యవహరించారన్నమాట. 1605 నుంచి 1627 వరకు జహంగీర్ పరిపాలనా కాలం అయితే 1611 నుంచి 1627 వరకు వాస్తవ పరిపాలనా అధినేతగా మనం ఈ యొక్క నూర్జహాన్నే మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ యొక్క నూర్జహాన్ ఎప్పుడైతే జహంగీర్ మ్యారేజ్ చేసుకున్నాడో అప్పటి నుంచి ఈమె ఈ యొక్క అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగిందన్నమాట. నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏమని చెప్పుకున్నాం మనం? మెహరున్నీసా అంటే స్త్రీ జాతికి వెలుగు వంటిదని అర్థం. తర్వాత మెహరున్నీసా కాస్త నూర్ మహల్గా పేరు పొందడం జరిగిందన్నమాట. నూర్ మహల్ అంటే ఏంటంటే లైట్ ఆఫ్ ది ప్యాలెస్, అంతఃపుర సుందరిగా పేరు పొందడం జరిగిందన్నమాట. నూర్ మహల్ అంటే అర్థం ఏంటంటే అంతఃపుర సుందరి, లైట్ ఆఫ్ ది ప్యాలెస్. నూర్ మహల్ కాస్త తర్వాత కాలంలో నూర్జహాన్గా పేరు పొందడం జరిగిందన్నమాట. నూర్జహాన్ అంటే ఏంటంటే అర్థం లైట్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచానికి వెలుగు వంటిదని అర్థం అన్నమాట. సో నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏంటి? మెహరున్నీసా. మెహరున్నీసా అంటే స్త్రీ జాతికి వెలుగు వంటిదని అర్థం. తర్వాత నూర్ మహల్ అయింది. నూర్ మహల్ కాదంటే అర్థం అంతఃపుర సుందరి, లైట్ ఆఫ్ ది ప్యాలెస్. నూర్ మహల్ కాస్త నూర్జహాన్గా మారింది. నూర్జహాన్ అంటే లైట్ ఆఫ్ ది వరల్డ్,
ప్రపంచానికి వెలుగొండిందని అర్థం అన్నమాట నూర్జహాన్ అంటే. ఈమె 1577లో కాందహార్లో జన్మించినట్లు, అట్లాగే 1645లో లాహోర్లో చనిపోయినట్లు మనం చెప్పుకున్నాం. ఈమె జహాంగీర్ని పెళ్లి చేసుకున్న తర్వాత 1611 నుంచి 1627 వరకు మొఘల్ చక్రవర్తిగా ఈమె వాస్తవ పరిపాలన అధినేతగా వ్యవహరించడం జరిగిందన్నమాట. ఈమె గురించి మనం చెప్పాలంటే ఈమె జహాంగీర్ యొక్క స్పౌస్. మెహరూనిసా యొక్క కాందహార్లో జన్మించింది. ఎవరికి జన్మించిందంటే మీర్జా గియాస్ బేగ్ అండ్ అస్మత్ బేగం. ఈ యొక్క జహాంగీర్ యొక్క తల్లిదండ్రులు ఎవరంటే మీర్జా గియాస్ బేగ్ అండ్ అస్మత్ బేగం అనే తల్లిదండ్రులకు జన్మించడం జరిగింది. వాళ్ళు పర్షియన్స్ మాట. హూ ప్లెడ్ సఫావిడ్ ఐరన్ ఇన్ హోప్స్ ఆఫ్ ఫైండింగ్ ప్రాస్పెరిటీ అండ్ రిఫ్యూజ్ అండర్ ద మొఘల్ ఎంపరర్ అక్బర్. వీళ్ళ పర్షియా నుంచి వచ్చిన సఫావిద్ వంశస్థులు మాట. ఈ యొక్క నూర్జహాన్ లేదా మెహరూనిసా యొక్క తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? పర్షియన్స్ మాట. వాళ్ళు సఫావిద్ వంశస్థులు. మొఘల్ అక్బర్ పరిపాలిస్తుండగా ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యానికి రావడం జరిగిందన్నమాట. ద ఫ్యూచర్ ఎంపరర్స్ చైల్డ్హుడ్ ఈజ్ క్లౌడెడ్ బై లెజెండ్ విత్ కన్ఫ్లిక్టింగ్ పోల్కలైట్స్ jostling to explain her rise to power. One oft repeated legend claims that her parents lacking food and water on their pilgrimage to India. వాళ్ళ దేశంలో కనీసం తినడానికి తాగడానికి కూడా ఏమి లేక చాలా ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చేసారన్నమాట. Overcome with grief for their lost childhood, they returned for her only to find her sitting calamity and safely next to a dangerous snake. Also unsustained is the claim that Meherunisa was frequently seen with Jahangir at court in her oath, perhaps beginning their romantic relationship through there is no documentation of the two meeting until 1611. కానీ జహాంగీరు తను యువరాజుగా ఉండగా, సలీంగా ఉండగా ఈ యొక్క మెహరూనిసా యొక్క తండ్రి అయిన మీర్జా గియాస్ బేగ్ అక్బర్ యొక్క ఆస్థానం పనిచేసేవాడు. అప్పుడప్పుడు ఈమె యువరాజైన సలీంని చూసినట్లు, సలీంతో ఈమె ప్రేమలో పడినట్లు అది అక్బర్కు తెలిసి ఈ యొక్క మీర్జా గియాస్ బేగ్కి తండ్రి అయిన మీర్జా గియాస్ బేగ్ని హెచ్చరించి ఈమెని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేసినట్లు చెప్పడం జరిగింది. తర్వాత ఈమెకి పెళ్లి చేసిన తర్వాత ఈమెకి లాగ్లీ బేగం అనే ఒక పెళ్ళిడికి వచ్చిన కూతురు కూడా ఉంది. తర్వాత ఈ యొక్క జహాంగీర్ అనేవాడు సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఆమె భర్త చనిపోతాడు. ఈలోపు ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నట్లు మనకి చెప్పడం జరిగింది. కానీ నిజంగా ఇతను యువకుడుగా లేదా యువరాజుగా ఉండగా ఈమెకి అతనికి రొమాంటిక్ లవ్ స్టోరీ జరిగినట్లు కొంతమంది చరిత్రకారులు చెప్పారు. కానీ దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నదని తెలియదు. కానీ ఇతడు చక్రవర్తి అయిన తర్వాత ఈ యొక్క నూర్జహాన్ తీసుకొచ్చి ఈయన యొక్క పట్టపు మహర్షిగా చేసుకోవడం జరిగింది. అప్పటికే ఆమె యొక్క వయసు ఎంత అంటే 36 సంవత్సరాలు అన్నమాట. అందువల్ల ఒక చరిత్రకారుడు ఏమన్నంటే ఏజ్ కెనాట్ వైదర్ దెన్ ద బ్యూటీ. అంటే ఏంటి? వయసు ఏంటి? అందం అనేది వయసుని తెలియకుండా చేస్తుందన్నమాట. అక్కడ ఆమె వయసు 36 సంవత్సరాలు. ఆమెకి పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉన్నా కూడా ఈ యొక్క జహాంగీర్ ఆమెని పెళ్లి చేసుకోవడం జరిగిందన్నమాట. పట్టమహర్షిగా చేశాడు. చేసి ఇప్పుడు 1611లో ఈమెను వివాహం చేసుకున్నాడు అనమాట. అప్పటికి ఆమెకి పెళ్ళిడికి వచ్చిన లాగ్లీ బేగం అనే కూతురు కూడా ఉందన్నమాట. అయినప్పటికీ ఈమె యొక్క అందానికి మంత్రముగ్ధుడే ఆమెని పెళ్లి చేసుకోవడం జరిగింది. అందువల్లనే ఒక చరిత్రకారుడు ఏమన్నానంటే ఏజ్ కెనాట్ వైదర్ దెన్ ద బ్యూటీ అని చెప్పడం జరిగిందన్నమాట. కానీ యువరాజుగా ఉండగా వీళ్ళిద్దరి మధ్య జరిగిన లవ్ స్టోరీ అనేది దాంట్లో ఎంతవరకు వస్తున్నది మనం పక్కన పెడితే 1611 నుంచి 1627 వరకు ఈమె అధికారాన్ని హస్తగతం చేసుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని డిఫాక్టో రూలర్గా లేదా వాస్తవ పరిపాలనాధికారిగా పరిపాలించినట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ లెజెండ్ లిటిల్ ఈజ్ known about Meherunisa's life prior to her marriage to the Iranian born Mughal official Sher Afgan in 1594. యువరాజుగా ఉండగా ఈమె సలీంని ప్రేమించినట్లు ఈ యొక్క అక్బర్ ఏం చేశాడంటే అది ఇష్టం లేని అక్బరు లేదా సలీం తండ్రి అయిన అక్బరు ఈమెని షేర్ అఫ్ఘన్ అనే ఒక మొఘల్ అధికారికి ఇచ్చి పెళ్లి చేశాడనమాట. 1594లో చేసినట్లు మనకు ఒక కథనం ఉంది. వీళ్ళిద్దరికీ కూడా ఒక కూతురు పుట్టింది. ఆమె పేరే లాగ్లీ బేగం. అట్లాగే వాళ్ళు అండ్ వర్ మ్యారీడ్ అంటిల్ షేర్ అఫ్ఘన్స్ డెత్ ఇన్ 1607. అంటే 1607లో ఈ యొక్క షేర్ అఫ్ఘన్ చనిపోయే వరకు ఈమెను పెళ్లి చేసుకోవడం జరగలేదన్నమాట. అంటే వాళ్ళిద్దరూ కూడా 1607 వరకు కలిసి ఉన్నారు. తర్వాత ఇతను అధికారం అయిన తర్వాత షేర్ అఫ్ఘన్ వాజ్ కిల్డ్ ఇన్ అన్ altercation with the Mughal governor of Bengal who was seeking Sher Afghan's arrest for his illicit involvement in a plot against Jahangir. కానీ ఈ యొక్క మెహరూనిసా భర్త అయిన షేర్ అఫ్ఘన్ని జహాంగీరే చంపించినట్లు ఒక కథనం ఉంది. చంపించిన తర్వాత 1611లో ఈమెను పెళ్లి చేసుకోవడాలని ఒక కథనం ఉంది. దాంట్లో ఎంతవరకు వస్తున్నది మనం పక్కన పెడితే ఈమె యొక్క భర్త పేరు మాత్రం షేర్ అఫ్ఘన్గా మనం చెప్పొచ్చు అన్నమాట. తల్లిదండ్రులేమో మీర్జా గియాస్ బేగ్ అండ్ అస్మత్ బేగం. మీర్జా గియాస్ బేగ్ అనేవాడేమో తండ్రి, తల్లి ఏమో అస్మత్ బేగం. ఈమెని 1594లో షేర్ అఫ్ఘన్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అతను 1607లో చనిపోయాడు అన్నమాట.
Though Jahangir was marked as Akbar's successor early on, he had grown tired of waiting for the throne and revolted in 1599 while Akbar was encouraged in the Deccan. Sher Afghan, for his part, sided with Akbar. Jahangir finally became emperor after his father's death in 1605. ఏంటంటే 1599లోనే ఈ యొక్క సలీం అనేవాడు అధికారం కోసం తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది అక్బర్కి. అప్పుడు అక్బర్ డక్కన్లో ఉన్నాడు, కానీ ఆ యొక్క తిరుగుబాటు విఫలం అవడం జరిగింది. చివరికి ఈ యొక్క అక్బర్ చనిపోయిన తర్వాత 1605లో జహాంగీర్ అనేవాడు చక్రవర్తిగా అధికారంలో రావడం జరిగిందన్నమాట. దో షేర్ అఫ్ఘన్ మే హ్యావ్ బీన్ కన్సిడర్డ్ ఏ ట్రైటర్, ద కస్టమ్ ఆఫ్ ఆఫరింగ్ రిపీస్ టు widows meant that Mehrunisa was welcomed into Jahangir court as lady in waiting. The couple met and married. Mehrunisa became his 20th and final wife in 1611. చివరికి 1611లో జహాంగీర్ యొక్క నూర్జహాన్ని లేదా మెహరూనిసాని పెళ్లి చేసుకున్నాడు. జహాంగీర్ యొక్క ఈమె 20వ భార్య మరియు చివరి భార్య ఎవరంటే మెహరూనిసా లేదా నూర్జహాన్గా చెప్పుకోవచ్చు అన్నమాట. జహాంగీర్కి అంతకుముందే 19 సార్లు వివాహం అయింది. ఈమెను 20వ వివాహం చేసుకున్నాడు మరియు చివరి వివాహం కూడా ఈమె మాట. నూర్జహాన్ అంటే అర్థం ఏమని చెప్పాను మీకు, లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటే ప్రపంచానికి వెలుగుగా ఈమె బిరుదుని పొంది పట్టమహేషి అవ్వడం జరిగింది 1611లో. అప్పటి నుంచి ఈ యొక్క జహాంగీర్ యొక్క సింహాసనాన్ని ఈమె వాస్తవంగా అధిష్ఠించి పరిపాలించి డిఫాక్టో రూలర్గా పేరు ప్రసిద్ధి చెందడం జరిగిందన్నమాట. ఈయన జహాంగీర్స్ కోర్ట్ బీయింగ్ ఫేవరెట్ వైఫ్ వాజ్ నో స్మాల్ ప్రివిలేజ్. నూర్జహాన్ ఫాదర్ నౌ నోన్ యాజ్ ఇతమదుద్దౌలా. అంతకుముందు మీర్జా గియాస్ బేగ్, అస్మద్ బేగం తల్లిదండ్రులు. మీర్జా గియాస్ బేగ్ కాస్త ఇతమదుద్దౌలాగా పేరు మారడం లేదా బిరుదు పొందడం జరిగిందన్నమాట. అండ్ యర్ బ్రదర్ అసఫ్ ఖాన్, ఈమె యొక్క బ్రదర్ ఎవరంటే అసఫ్ ఖాన్, వర్ గ్రాంటెడ్ ప్రామినెంట్ పొజిషన్స్ అట్ కోర్ట్. టుగెదర్ ద త్రీ ఫార్మ్డ్ ఏ కైండ్ ఆఫ్ జూంటా దట్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ జహాంగీర్ ఇన్ పొలిటికల్ మ్యాటర్స్. యాక్చువల్గా అయితే ఈమె జహాంగీర్ని 1611లో పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత జహాంగీర్ పేరుకి మాత్రమే చక్రవర్తి, కానీ 1611 నుంచి 1627 వరకు వాస్తవ అధికారాలన్నీ కూడా ఈమె కైవసం చేసుకుని పరిపాలించడం జరిగిందన్నమాట. ఈమె ఏం చేసిందంటే తన తండ్రి అయిన మీర్జా గియాస్ బేగ్కి ఇతమద్దౌలా అనే బిరుదు ఇచ్చింది. అట్లాగే సోదరుడైన అసఫ్ ఖాన్ కూడా సింహాసనంలో జాయిన్ చేసుకుని ఇలా ముగ్గురు కలిసి ఒక నూర్జహాన్ వర్గం అనే దాని కింద తయారయ్యి ఈ యొక్క జహాంగీర్ యొక్క పరిపాలన మ్యాటర్స్ అన్నీ కూడా ఏలే ప్రభావితం చేసేవారు అన్నమాట. పేరుకి జహాంగీర్ చక్రవర్తి, కానీ అధికారాన్ని అంతా నడిపేది మాత్రం నూర్జహాన్ జుంటా లేదా నూర్జహాన్ వర్గంగా పేరు పొందడం జరిగిందన్నమాట. జహాంగీర్స్ హార్డ్ పెట్రేటింగ్ వేస్ వర్ నో సీక్రెట్. ఈ వాజ్ ఎ హెవీ డ్రింకర్ అండ్ ఓపియం ఈటర్. మన ఎందువల్ల ఎలా కైవసం చేస్తుందంటే జహాంగీర్కి మత్తుకి బాగా బానిస. ఈమె ఆయన పెళ్లి చేసిన తర్వాత మరీ మత్తుకి బానిస చేసేసింది. అట్లాగే అతనికి అంతకుముందే నల్లమందు తినే అలవాటు ఉంది. ఆ నల్లమందుకి మరీ బానిస చేసేసి ఈమె అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగిందన్నమాట. ఇది బహిరంగ రహస్యం మాట. మెనీ హిస్టోరియన్స్ థియోరైజ్ దట్ నూర్జహాన్ బికేమ్ ద మొఘల్ ఎంపరైజ్ డిఫాక్టో ఎంప్రెస్. అందువల్ల ఎక్కువ మంది చరిత్రకారులు ఏమన్నారంటే మొఘల్ ఎంపరర్ లేదా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన సామ్రాజ్ఞి లేదా వాస్తవ పరిపాలనాధికారిగా ఈమె చెప్పారన్నమాట. ఈవెన్చువల్లీ షీ ఈవెన్ మెయింటైన్ కాయిన్స్ ఇన్ యర్ నేమ్ అండ్ ఇష్యూడ్ రాయల్ డిక్రీస్ టు పవర్ టైపికలీ రిజర్వ్డ్ ఫర్ సావరిన్స్ నాట్ వైవ్స్. ఈమె చెప్పాలంటే ఈమె పేరు మీద కొన్ని నాణ్యాలు కూడా ముద్రించడం జరిగిందన్నమాట. ఎవరు? నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏమని చెప్పాను మనం? మెహరూనిసా అని చెప్పానమాట. ఫారిన్ విజిటర్స్ వర్ నాట్ థ్రిల్డ్ టు ఫైండ్ దట్ ఎనీ అమౌంట్ ఆఫ్ పొలిటికల్ పవర్ had been surrendered to one of the emperor's wives. Dutch East India Company officer Francisco Pilserat wrote that Jahangir surrendered himself to a crafty wife of humble lineage. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెందిన ఒక అధికారి ఏమన్నాడంటే, ఫ్రాన్సిస్కో పాల్సెట్ ఏమన్నారంటే, ఇతడు తన యొక్క అందాల వైపు లేదా నూర్జహాన్కి సరెండర్ అయిపోయాడని చెప్పడం జరిగిందన్నమాట. ఓకే ఏంటి, who issued the emperor to secure a more than royal position. ఆమె ద్వారా ఇతను కొన్ని అధికారులు కూడా పొందడం జరిగిందన్నమాట. అట్లాగే బ్రిటిష్ మర్చెంట్ పీటర్ ముండే ఎలిగిడ్ దట్ నూర్జహాన్ had been taken prisoner upon the death of her first husband, but unfortunately for Jahangir he became her prisoner by marrying her. For his time she in a manner ruled in ruling. ఓకే, ఈ విధంగా ఈమె ఏంటంటే తన యొక్క మొదటి భర్త చనిపోయిన తర్వాత ఈ యొక్క షేర్ అఫ్ఘన్తో ఇతనికి పెళ్ళి అవ్వడం జరిగినట్టు చెప్పుకున్నాం మనం. షేర్ అఫ్ఘన్తో పెళ్ళి అయింది. ఈ యొక్క నూర్జహాన్కి 1594 సంవత్సరంలో
షేర్ అఫ్ఘన్తో పెళ్ళయింది. 1607 వరకు వీళ్ళు కలిసి కాపురం చేశారు. 1607లో లాడ్లీ బేగం తర్వాత వీళ్ళకి లాడ్లీ బేగం అనే కూతురు కూడా జన్మించింది. 1607లో షేర్ అఫ్ఘన్ చనిపోయిన తర్వాత ఈ యొక్క జహాంగీర్ తీసుకొచ్చి ఈమెని 1611లో పెళ్లి చేసుకుని ఆమెకు అధికారులు అప్పగించడం జరిగిందన్నమాట. యూరోపియన్ విజిటర్స్ వర్ ఇంటెన్స్లీ ఫోకస్డ్ ఆన్ నూర్జహాన్స్ పవర్ అండ్ జహాంగీర్ సబ్స్టాన్స్ యూస్. Perhaps none more so than Sir Thomas Roe, the first official English ambassador to the Mughal Empire. Roy frequently complained about life in India, disappearing of the local people's barbarous nature, their rejection of Christian faith, and Jahangir's skills as a ruler. మనకి జహాంగీర్ పరిపాలనా కాలంలో విలియం హాప్కిన్స్ అట్లాగే సర్ థామస్ రో అనేవాళ్ళు వచ్చి ఈ యొక్క జహాంగీర్ కాలంలో బ్రిటిష్ రాయబారులు అన్నమాట. ఈ యొక్క సర్ థామస్ రో అనేవాడు బ్రిటిష్ వారు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొందిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు అన్నమాట 1615లో. అది ఇచ్చింది ఎవరంటే పరోక్షంగా చెప్పాలంటే నూర్జహాన్ కింద మనం చెప్పొచ్చు అన్నమాట. దీస్ బ్యాడ్స్ డిడ్ నాట్ సీమ్ టు పేజ్ జహాంగీర్ అండ్ రెఫరెన్సెస్ టు నూర్జహాన్ ఇన్ హిస్ journals ఆర్ కాంప్లిమెంటరీ నాట్ క్రిటికల్, as Nurjahan himself left behind to known written records of a personal nature. Jahangir's extensive diaries contain perhaps the only non-political account of her life. మన యొక్క జహాంగీర్ కాలంలో కానీ నూర్జహాన్ కాలంలో రాయబడిన రాతల్లో నూర్జహాన్ యొక్క అసలు క్యారెక్టర్ గురించి మనం ఎక్కడా తెలియదు మాట. అంటే ఆమె మంచి వ్యక్తి కింద ఆమె మంచి విధానం ఫాలో అయినట్టే కనబడుతుందన్నమాట. ఓకే, నేంటి రాజకీయ పరంగా రాయబడిన తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఆమె గురించి రాయడం జరగల. షీ మేడ్ మీ డ్రింక్ లెస్ అండ్ applied remedies that were suitable and apprecious. I now relied on her affection. In another entry, he complimented her hunting skills. The elephant sensed the lion and would not keep still, and to shot a gun from on top an elephant without missing is a very difficult task. Nurjahan, it did so well on the first shot that it died of the wound. Okay, ఈమె గురించి మనకి reflecting on an illness that left him bedridden, he wrote that her. ఓకే, జహాంగీర్ ఈమె గురించి ఏం రాసినంటే ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు ఈమె ఈ యొక్క సింహాన్ని ఏ విధంగా పక్కన సింహను ఏనుగు ఉన్నాయి, సింహాన్ని ఏ విధంగా కాల్చిందనే దాని గురించి ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ఈ విధంగా నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏంటంటే మెహరునిసా. మెహరునిసా యొక్క ఇమేజెస్ చూడండి అందరూ కూడా. ఓకే, షీ వాజ్ మెహరునిసా. మెహరునిసా లేదా నూర్జహాన్. ఓకే, నూర్జహాన్ యొక్క మొదటి పేరు ఏంటంటే మెహరునిసా. మెహరునిసా లేదా నూర్జహాన్. మనకి 5 మార్క్స్కి ఒకసారి అడగొచ్చు అన్నమాట. జహాంగీర్ని మెహరునిసా నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏంటి చెప్పాం మనం, మెహరునిసా అని చెప్పాం. మెహరునిసా అంటే స్త్రీ జాతికి వెలుగు ఉంటుందని మనం చెప్పాం. అట్లాగే తర్వాత ఈమె నూర్ మహల్ లేదా అంతఃపుర సుందరిగా పేరు పొందడం జరిగింది. తర్వాత ఈమె నూర్జహాన్ అంటే లైట్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచానికి వెలుగుగా పేరు పొందడం కూడా జరిగిందన్నమాట. ఇప్పటివరకు చెప్పుకున్నది మనం 10 మార్క్స్కి ఇచ్చినప్పుడు రాయొచ్చు, అదే 15 మార్క్స్కి ఇచ్చినప్పుడు మనం ఎస్ఏ ఆన్సర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి 5 మార్క్స్ పరంగా అయితే ఎట్లా చెప్పుకోవచ్చు అండి. నూర్జహాన్ అని ఇచ్చిన, నూర్జహాన్ జుంటా అని ఇచ్చిన, నూర్జహాన్ వర్గం అని ఇచ్చిన ఒకటే ఆన్సర్ అండి. మొఘల్ సింహాసనం అధిష్ఠించిన ఏకైక మహిళ నూర్జహాన్ అన్నమాట. మొఘల్ సింహాసనాన్ని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరండి? నూర్జహాన్. ఈమె పార్సిక దేశస్తురాలు అన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈమె తండ్రి ఏమో మీర్జా గియాస్ బేగ్, తల్లి ఏమో అస్మద్ బేగం. తర్వాత తండ్రి ఇతమద్-ఉద్-దౌలా అనే పేరు మీద ప్రసిద్ధి చెందడం జరిగింది. ఈయన పేరు మీద ఒక సమాధి కూడా నిర్మించిందన్నమాట. ఎవరు? ఈ యొక్క నూర్జహాన్. ఈ యొక్క మనం తర్వాత కాలంలో షాజహాన్ నిర్మించిన తాజ్మహల్కి ఒక నమూనాగా మనం ఈ యొక్క ఇతమద్-ఉద్-దౌలా సమాధిని చెప్పవచ్చు అన్నమాట. అంటే చూడండి, జిరాక్స్ అంటారు కదా లేదా మోటివేషన్ అంటారు కదా, ఇతమద్-ఉద్-దౌలా సమాధినే కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ యొక్క షాజహాన్ తాజ్మహల్ కట్టడాన్ని నిర్మించినట్టు మనం చెప్పొచ్చు అన్నమాట. ఈమె ఈ యొక్క నూర్జహాన్ అతని తండ్రి అయిన ఇతమద్-ఉద్-దౌలా చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఒక సమాధి అనేది నిర్మించిందన్నమాట. అట్లాగే 1611లో నూర్జహాన్ను జహాంగీర్ వివాహం. ఈ యొక్క మనకి నూర్జహాన్ గురించి 5 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నూర్జహాన్స్కి 5 మార్క్స్ వచ్చినప్పుడు మనం ఎలా రాయాలనేది చూడండి ఒకసారి. ఓకే, నూర్జహాన్ని పార్సిక దేశస్తురాలని మనం చెప్పుకున్నాం మనం. ఈమెకు తండ్రి ఏమో మీర్జా గియాస్ బేగ్, తల్లి ఏమో అస్మద్ బేగంగా చెప్పుకున్నాం. తండ్రి ఏమో మీర్జా గియాస్ బేగ్, తల్లి ఏమో అస్మద్ బేగం.
క్రీస్తు 1611లో నూర్జహాన్ను జహాంగీర్ వివాహం చేసుకున్నాడు అన్నమాట. క్రీస్తు 1611లో నూర్జహాన్ని జహాంగీర్ వివాహం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వివాహం అనంతరం నూర్జహాన్ సర్వాధికారాన్ని హస్తగతం చేసుకుని భర్తను మరుగున పరవేసి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగిందన్నమాట. ఈమె అసలు పేరు మెహరూన్నీసాగా, ఈమె యొక్క అసలు పేరు ఏంటంటే మెహరూన్నీసా, అంటే స్త్రీ జాతికి వెలుగు ఉండేది. తర్వాత ఏమో నూర్ మహల్ అంతఃపుర సుందరిగా, చివరికి నూర్జహాన్ అంటే ప్రపంచానికి వెలుగు ఉండేదిగా పేరు పొందడం జరిగిందన్నమాట. ఈమె యొక్క 16 సంవత్సరాల యొక్క పాలనలో క్రీస్తు 1611 టు 1627 తన అధికారాన్ని పదిలిపరుచుకుంటూ తన బంధువులను ఉన్నత ఉద్యోగాలందు నియమించి ఒక వర్గాన్ని తయారు చేసుకుందన్నమాట. ఈమె 16 సంవత్సరాల పాలనలో అంటే తన అధికారాన్ని పదిలిపరుచుకుంటూ తన బంధువులని ఉన్నత ఉద్యోగాలందు నియమించి ఒక వర్గాన్ని తయారు చేసుకుంది. దాన్ని ఏమంటారంటే నూర్జహాన్ జుంటా అంటారన్నమాట. తండ్రి అయిన ఇతమద్దుద్దౌలానేమో ప్రధానిగా, సోదరుడైన అసఫ్ ఖాన్ ఏమో రాజ్యపాలన సంరక్షకుడిగా నియమించుకోవడం జరిగిందన్నమాట. తన యొక్క తండ్రి అసలు పేరు ఏంటంటే మీర్జా గియాస్ బేగ్, తల్లి పేరేమో అస్మత్ బేగం. మీర్జా గియాస్ బేగ్ తర్వాత ఏమో ఇతమద్దౌలా అనే పేరు మీద రావడం జరిగిందన్నమాట. ఈ యుద్ధంలో షాజహాన్ జహాంగీర్ మరణంతో నూర్జహాన్ వర్గమందు వారసత్వ యుద్ధం అనేది ప్రారంభమైందన్నమాట. జహాంగీర్ ఎప్పుడైతే చనిపోయిన తర్వాత అధికారం కోసం కొట్లాట అనేది జరిగింది. దాంట్లో ఆ యొక్క అధికార దాహం లేదా అధికార కైవసం కోసం నూర్జహాన్ వర్గానికి మరియు షాజహాన్కి మధ్య వివాదం జరిగింది. ఈ యుద్ధంలో షాజహాన్ అసలు పేరు ఖుర్రం విజేత కాగా, నూర్జహాన్ పరాజయం పొంది లాహోర్ వెళ్ళి సంవత్సరానికి ₹1,00,000 భరణంతో షా జీవితం గడపడం జరిగిందన్నమాట. నూర్జహాన్ పాలన వల్ల మొఘల్ సామ్రాజ్యానికి కొన్ని ఫలితాలు, కొన్ని దుష్ఫలితాలు కూడా కలిగాయన్నమాట. ఈ యొక్క నూర్జహాన్ పరిపాలన వల్ల మొఘల్ సామ్రాజ్యానికి కొంత మంచి జరిగింది, కొంత చెడు కూడా జరగడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా మనకి నూర్జహాన్ గురించి 5 మార్క్స్ ఇచ్చినప్పుడు ఇట్లా సింపుల్గా రాయాలండి. 15 మార్క్స్ ఇచ్చినప్పుడు క్లియర్గా రాయాల్సి వస్తుంది అన్నమాట. మనకి అక్కడ అట్లాగే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటి, నూర్జహాన్ యొక్క అసలు పేరు డాష్ మెహరూన్నీసా. నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహరూన్నీసా. నూర్జహాన్ యొక్క అసలు పేరు ఏంటంటే మెహరూన్నీసా. మెహరూన్నీసా అనగా అర్థం స్త్రీ జాతికి వెలుగు వంటిది. అట్లాగే నూర్ మహల్ అనగా అంతఃపుర సుందరి. నూర్జహాన్ అనగా ప్రపంచానికి వెలుగు వంటిది. ఓకే, అట్లా రాయాలండి. ఓకేనండి. నూర్ మహల్ అంటే అంతఃపుర సుందరి, నూర్జహాన్ అంటే ప్రపంచానికి వెలుగు వంటిదని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ యొక్క షాజహాన్ అధికారం కోసం ఈమెమో ఈ యొక్క లాడ్లీ బేగం భర్తకి షాజహాన్ సోదరుడికి అధికారాన్ని కట్టబెట్టాలని ఈమె చూస్తే, ఈ యొక్క షాజహాన్ యొక్క మాంగారైన అసఫ్ ఖాన్ షాజహాన్ కూతురిని పెళ్లి చేసుకుంటాడు అన్నమాట. అర్జున్ మందు బాను బేగం, తర్వాత కాలం ముంతాజ్ బేగం. ఆమె కోసం షాజహాన్ తాజ్మహల్ నిర్మించడం జరిగింది. ఆమె ఏమో అల్లుడికి అధికారాన్ని కట్టబెట్టాలని చూస్తే, ఈయనేమో అసఫ్ ఖాన్ ఏమో ఈయన అల్లుడికి ఖుర్రం లేదా షాజహాన్కి అధికారాన్ని కట్టబెట్టాలని చూస్తాడు. చివరికి ఈ యొక్క ఖుర్రం లేదా షాజహాన్ అధికారాన్ని కైవసం చేసుకుని పరిపాలించడం జరుగుతుంది అన్నమాట. సో మనకి నూర్జహాన్ గురించి ఇచ్చినప్పుడు మనం ఏం రాయాలంటే మెయిన్ పాయింట్స్, ఫస్ట్ నూర్జహాన్ యొక్క అసలు పేరుగా మనం మెహరూన్నీసా అని రాయాలి. తర్వాత ఈమె నూర్ మహల్ అంతఃపుర సుందరిగా పేరు పొందడం జరిగినట్లు, తర్వాత నూర్జహాన్ ప్రపంచానికి వెలుగుగా పేరు పొందడం జరిగిందని మనం చెప్పాలన్నమాట. ఈమెని నూర్జహాన్ 1611లో వివాహం చేసుకున్నట్లు, అట్లాగే ఈమె పారసీక దేశస్థురాలుగా మనం చెప్పొచ్చు. అప్పటికి ఈమె యొక్క వయసు 36 సంవత్సరాలుగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఏజ్ కెనాట్ వైదర్ దాన్ ద బ్యూటీగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఏజ్ కెనాట్ వైదర్ దాన్ ద బ్యూటీగా మనం చెప్పొచ్చు. ఈమెకి అప్పటికే పెళ్ళిడికి వచ్చిన కూతురు కూడా ఉన్నట్లు మనం చెప్పామాట, లాడ్లీ బేగం. ఈమె అధికారానికి వచ్చిన తర్వాత 1611 నుంచి 1627 వరకు ఈమె జహాంగీర్ని 1611లో వివాహం చేసుకుంది. 1611లో వివాహం చేసుకున్న కాంచి 1627 వరకు ఈమె మొత్తం అధికారాన్ని అంతా కైవసం చేసుకుని పరిపాలించడం జరిగిందన్నమాట. ఈ యొక్క నూర్జహాన్ 1611లో జహాంగీర్ని పెళ్లి చేసుకుని, జహాంగీర్ని 1611లో పెళ్లి చేసుకున్న మొదలు 1627 వరకు అంటే చనిపోయే వరకు ఈమె తన యొక్క సర్వాధికారాలను కైవసం చేసుకుని ఈమె డిఫెక్టివ్ రూలర్గా పరిపాలించడం జరిగిందన్నమాట. అధికారంలోకి వచ్చిన తర్వాత తన సోదరుడైన అసఫ్ ఖాన్ని, తండ్రి అయిన ఇతమద్దౌలాని, ఈ ముగ్గురు కలిసి ఒక నూర్జహాన్ జుంట లేదా వర్గంగా తయారయ్యి ఈ యొక్క జహాంగీర్ యొక్క పరిపాలన విషయాలన్నింటినీ కూడా వీళ్ళిద్దరూ కూడా ప్రభావితం చేయడం జరిగింది. ఈ విధంగా మనకి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా మనం బాబర్ని చెబుతాం, తర్వాత హుమయూన్ని, తర్వాత అక్బర్ని, తర్వాత జహాంగీర్ని చెబుతాం, తర్వాత షాజహాన్ చెబుతాం అన్నమాట. ఈ యొక్క బాబర్ అనేవాడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా. ఈ యొక్క బాబరు తన గురించి తను రాసుకున్న స్వీచరిత్ర తుజ్కి బాబరీ టర్కీ భాషలో లేదా టర్కియన్ భాషలో రాయడం జరిగింది. అట్లాగే మొఘల్ చక్రవర్తిలో మరొక వ్యక్తి స్వీచరిత్ర రాసుకున్న వ్యక్తి ఎవరు అంటే జహాంగీర్. ఇతను రాసుకున్న స్వీచరిత్ర పేరు తుజ్కి జహాంగీరీ. ఇతను రాసింది ఏ భాషలో అంటే పర్షియన్ భాషలో రాయడం జరిగిందన్నమాట. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్, హుమయూన్, అక్బర్, జహాంగీర్ పరిపాలించారు. తర్వాత షాజహాన్ అధికారంలో రావడం జరిగిందండి.